అలెగ్జాండర్ డఫ్ ఆయన స్కాట్లాండ్ ప్రాంతంలో జన్మించి సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ మరియు థియాలజీలో పట్టభద్రుడయ్యాడు. ఆయన విద్యను అభ్యసించిన తర్వాత స్కాట్లాండ్ చర్చ్ నుండి మొదటి మిషనరీగా మన భారతదేశానికి తన భార్యతో కలిసి 1830లో కలకత్తాకి రావడం జరిగింది. ఆయన అలెగ్జాండర్ డఫ్ ప్రారంభంలో తన శక్తినంత పాఠశాలను స్థాపించడానికి అంకితం చేశాడు. ఉన్నత కులాల హిందువులు మరియు ముస్లింలోకి చొచ్చుకుపోయేలా విద్య సువార్త సాధనమని అతను గట్టిగా నమ్మాడు. స్థానిక మత విశ్వాసాలను సవాలు చేయడానికి బైబిల్ అధ్యయనాలను సైన్స్తో కలపడం ద్వారా క్రైస్తవ తత్వశాస్త్రంలో ఏర్పాటు చేయబడిన పాశ్చాత్య విద్యా విధానాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. ఇక స్కాటిష్ చర్చ్ కళాశాల మరియు కలకత్తా విశ్వవిద్యాలయం భారతదేశంలో ఆయన విద్యా ప్రయత్నాలకు నిలువెత్తు నిదర్శనాలు. ఇక అలెగ్జాండర్ డఫ్ పని భారతదేశం దాటి విస్తరించింది. ఆయన అమెరికా, యూరప్ మరియు ఆఫ్రికా అంతటా ప్రచారం చేసి సువార్త పరిధులను విస్తరించి మిషనరీలను నియమించాడు. డఫ్ 1878లో స్వర్గపు నివాసానికి బయలుదేరే ముందు క్రీస్తు కోసం వేలాది మంది ఆత్మలను సంపాదించాడు మరియు వందలాది మంది మంత్రులకు క్రీస్తుని సేవించడానికి శిక్షణ ఇచ్చాడు. ఎక్కడో స్కాట్లాండ్లో పుట్టి మన భారతదేశానికి వచ్చి కలకత్తా ప్రాంతంలోని అనేకమైన పాఠశాలలను స్థాపించి ముఖ్యంగా ఇంగ్లీష్ యొక్క భాషను మన భారతదేశానికి పరిచయం చేస్తూ ఆయన ఇంగ్లీష్ ద్వారా ఇంగ్లీష్ యొక్క భాష యొక్క విధానాన్ని ప్రాముఖ్యతను ఆయన అనేకులకి వివరించినప్పటికీ మన స్థానిక భారతదేశంలో ఉన్న వారు అనేకులు వ్యతిరేకించినప్పటికీ తర్వాత ఇంగ్లీష్ భాష కూడా చాలా ప్రాముఖ్యము అని వారు కూడా భారతీయులు కూడా ఆయనతో ఏకీభవించి మన భారతదేశంలో విద్యా విధానాన్ని ముఖ్యంగా ఇంగ్లీష్ ఒక భాష యొక్క గొప్పతనాన్ని ఆయన మన భారతదేశానికి చాలా చక్కగా అందించినాడు.